హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల 16వ తారీఖు 2024, అనగా శనివారం. శనివారం అయితే మన మిర్చి యార్డ్లోకి వచ్చారు. మిర్చి యార్డ్ పరిస్థితి, యార్డ్ మొత్తం తిరగండి. వీడియో పెట్టా, మీరు ఆల్రెడీ చూసారు లేదు. యార్డ్ అంతా ప్రశాంతంగా ఉంది, ఎక్కడ ఎవరు లేరు, ఏ అడవిడి లేదు. అలాగే మరి ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి అయితే చాలామంది మనకి కామెంట్ చేస్తున్నారండి. అన్న మరి ఏందన్నా రేటు పరిస్థితి ఏందన్నా, మార్కెట్ రేటు పెరిగిద్దా లేదా, ఏందన్నా మరీ దారుణంగా ఉందన్నట్టుగా చాలామంది అడుగుతున్నారండి. మంచిదే, మీ డౌట్స్ మీరు అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎవరిని అడిగినా కానీ పెరిగే అవకాశాలు తక్కువ అన్నట్లుగా మాట్లాడుతున్నారండి. అలాగని మీరు తగ్గిద్ది, రేటు పెరగదు, అమ్ముకోండి అని మిమ్మల్ని అమ్ముకోమంటే రేపు పొద్దున్న పెరిగితే మళ్ళీ నాలాంటి వాడికి బ్యాడ్ కామెంట్ వస్తది కాబట్టి నేను అమ్ముకోమని చెప్పట్లా. చూసి తెలుసుకోండి. యార్డ్‌కి రండి అనే చెప్తున్నా మీకు. ఆల్రెడీ పోయిన వారం కూడా చెప్పాను. యార్డ్‌కి రండి. కింటాకు 10,000 ఇప్పుడు నాసొచ్చితే మంచిదా? ఒక రూ. 1000 ఛార్జీలు పోతే మంచిదా చెప్పండి? ఒక రూ. 1000 ఛార్జీలయితే అయినయి. గుంటూరు రండి, యార్డొచ్చి పరిస్థితి ఏందో చూసుకొని పొండి. అర్థమైద్ది మీకే యార్డ్‌లో పరిస్థితి. అలాగే చాలామందైతే అంటున్నారండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికైతే ఇప్పుడు 15, 16,000 అడిగిన తేజ కాయలే రేపు పొద్దున 12,000కి కూడా దొరకవచ్చు అన్నట్టుగా అంటున్నారండి. అంటున్నారు. నేనైతే చెప్పట్లా. అనుకునే మాట చెప్తున్నా. ఎందుకంటే రైతు అనేవారు అన్నీ తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. ప్రతిది కూడా ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నా. అబద్ధాలు లేనిపోనివి చెప్తే ఈరోజు ఎవడో చూస్తాడు, రేపు పొద్దున్న చూస్తారా, నమ్ముతారా చెప్పండి? చాలామంది యూట్యూబ్‌లో కూడా తేజ ఇంత పోయింది, అంత పోయిందని కొత్తగా ఒక లేడీస్ వాయిస్‌తో పెడుతున్నారు. మరి వింటున్నారో లేదో. అట్లాంటివి ఏం నమ్మబాకండి, ఫేక్ న్యూస్. యార్డ్‌కి రండి. అవసరమైతే యార్డ్‌లో చూసి తెలుసుకోండి. యార్డ్‌లో ఉంటాం 24 అవర్స్, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికైతే ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు తక్కువండి. ఎక్స్‌పోర్ట్ వాళ్ళకి ఆర్డర్స్ లేవు. ఆర్డర్ ఉంటే వాళ్ళు మంచిగా ఖరీదవుతాయి, మంచిగా రేట్ వచ్చేది. తర్వాత స్టాకులు చాలా ఉన్నాయి. ఈ వారమల్లా రోజుకి 50,000 వరకు, 50,000 కాడికి 45,000, 48,000 సేల్స్ జరిగిందండి డైలీగా రోజుకి. ఈ 45,000, 48,000, 50,000 సరుకు పోనీ 50 ఏసుకోండి. యావరేజ్‌గా 50,000 సరుకులో బయట నుండే దాదాపుగా రోజుకి 20,000 వస్తుందండి. సోమవారం 25,000 వచ్చింది. మంగళవారం 18, 19,000 వచ్చింది. బుధవారం ఒక 15,000, 14,000 వచ్చింది. ఈ వారం మీద ఏదైనా గాని బయట నుండి వచ్చే సరుకు మరి ఇదంతా కలిపి లెక్కే. ఒక్క గుంటూరులోనే కాకుండా బయటకి కూడా వస్తుంది కాబట్టి సేల్సు ఏదైనా మళ్ళీ దాదాపుగా ఒక 1,00,000, 2,00,000 అయి ఉంటాయేమో సేల్స్ గుంటూరు ఏసీల్లో. ఇంకా 38 లక్షలున్నాయన్నమాట. ఇంత స్టాకులుండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది. రేట్లు పెరగడం అంతే, అంత బేగైతే చెప్పలేము. క్లారిటీ ఇవ్వలేమండి. మనం ఉన్నది ఏ రోజు ఆ రోజు మార్కెట్ చెప్పగలం. రేపు భవిష్యత్తు ఇవాళ చెప్పలేం కదా! రేపు ఎట్లుండిద్దో అది కూడా చెప్పలేము. అందుకే సోమవారం ఎలాగుండిద్దో ఆదివారం కూడా చెప్పలేము. ఎప్పుడు చెప్పే అర్హత అయితే మాకుంది. ఏ రోజు ఆ రోజు. పెరిగేది, తగ్గేది ఏది చెప్పలేమండి. అలా అయితే మాత్రం మార్కెట్. అలాగే ఈ వారంలో తేజ మాత్రం 160, రూ. 65 ఎక్కువ జరిగిందండి. కానీ ఒకే ఒక చోట నిన్న శుక్రవారం మీకు వీడియో పెట్టా, చూసారో లేదో, 167 ఏసారండి. 16,700 ఒకే ఒక చోట ఏసారు. యార్డ్ మొత్తానికి కూడా ఆడ క్వాలిటీ ఉంది. కొద్ది సైజ్ ఉంది, క్వాలిటీ ఉంది, షైనింగ్ ఉంది, మంచి కలర్‌ఫుల్‌గా ఉంది తేజ. అందుకే ఆ రేట్ ఏసారండి. లేకపోతే ఆ రేట్ జరిగేది కూడా కాదు. ఎక్కువగా 155, 60, రూ. 63 దాకా చూసానండి మార్కెట్‌లో. నెక్స్ట్ అలాగే 2043 రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. 18,000 యాడ్ తీసిన ఎమ్మట 18,000 అడిగిన కాయ అంట నిన్న 12,500కి అమ్ముకొని పోయాడు. బాధపడతా అయ్యో! నేను అనవసరంగా ఇదైపోయినా. దానికి ఎవరు మేము చేయలేమండి. మన టైం అనుకోండి, మీ టైం బ్యాడ్ అనుకోండి, నేను ఇంకేం చేయలేము. 355 బ్యాడ్‌గా, 5531 బ్యాడ్‌గా వీటికి గూడా పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్‌లో. 115, 10, 15, 120 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బావుంటే 125. అలాగే కొత్తవొస్తున్నాయి 355 బ్యాడ్‌గా ఎక్కువ చూస్తున్నాను. ఒక్కొక్క దగ్గర 2 రోజులు అడగల. అంతే, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేయండి. ఫస్ట్ ఓపెనింగ్ కనుక ఏదో ఒక రేట్‌కి అమ్మేస్తారు తప్పక. 9 సంఖ్య వచ్చినట్టుగా. రెండోసారి వస్తే ఒక రోజల్లా ఆగినాయండి. ఎందుకంటే 11, 11:30కి అడిగారండి ఎక్కువగా. రెండో రోజున్న అదే రేట్ అడుగుతున్నారని చెప్పి ఇంకా లాస్ట్‌కి 11,500కి 355 బ్యాడ్‌గా. 11,500, 12,000 లోపే ఏస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. అది కాయలు ఇంకా డీలక్స్ అయితే 13 జరిగిద్దేమో. 12, 13 ఎయొచ్చు. 12 డీలక్స్, సూపర్ డీలక్స్ అయితే. రెండో కోతవి బావుంటాయన్నమాట. అవి జరగొచ్చు. ఫస్ట్ కోతే కదా! ఎక్కువగా యాటుకొచ్చే కాయలు తెలపరొస్తున్నాయండి. తెలపర కాయలు, ఈ సీడ్ రకాలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయండి. ఎక్కువ రూ. 70 నుంచి రూ. 80, రూ. 90 దాకా ఏస్తున్నారు. తాలుగాయలు లాంటివి ఏవైనా గాని 9 సంఖ్య వచ్చినట్టుగా. ఎర్రగాయలొస్తే మాత్రం 10,000 నుంచి 12,000, 13,000 ఏస్తున్నారు. తేజ అయితే మాత్రం 15,000, 16,000 జరుగుతుందని విన్నానండి. నేనైతే చూసాను గానీ, విన్నాను గానీ, వీడియో తీయడానికి అవ్వలేదు తేజ కాయలకి మాత్రం. అడిగాను, ఇద్దరు ముగ్గురిని అడిగాను అదే షాప్‌లో అడిగితే, "అన్నా 15-16 ఎక్కువ జరుగుతుందన్నా. 3 క్వాలిటీలొచ్చినాయి తేజలోనే. 15, 15.5 ఏసినాం, 15.7 ఏసినాము. 16,000 వరకు జరిగిందని" చెప్పారండి. తేజ అంతకు మించయితే పెద్దగా కొత్త కాయలు. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి మన మార్కెట్‌లో 34 గూడా రూ. 100 నుంచి 120, 120 నుంచి 140 ఎక్కువ జరుగుతుందండి. ఎక్కడో చోట 45, 50 ఏస్తున్నారు. సూపర్ 10 అయితే మాత్రం డీలక్స్ అయితే 150 నుంచి 60 ఏస్తున్నారు. సూపర్ డీలక్స్, సుపీరియర్ డీలక్స్ అయితే లేదంటే మాత్రం 130, 35, 40, 45 ఎక్కువ జరుగుతుందండి.
ఇంకా మీడియం బెస్ట్‌లు అయితే 110 నుంచి 120, 125, 130 లోపు వేస్తున్నారు ఈ విధంగా. అవి బీఎఫ్‌లు వచ్చేసరికైతే పోయిన ఏడాదివి మర్చిపోయి మీరిప్పుడు ఈ సంవత్సరం కాయలు మళ్ళీ సంవత్సరం ఉంచుదాం అనుకుంటున్నారు మీరు. ఏందంటే పరిస్థితి ఏందంటే ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా అడుగుతున్నారు? రూ. 100 లోపు అడుగుతున్నారు. మరి ఈ సంవత్సరం 10, 12, 15,000 అడిగిన కాయ రేపు పొద్దున్న ఇంకా 10,000కి అడుగుతారు వచ్చే సంవత్సరం వస్తే. అందుకని ఆలోచించండి. తర్వాత ఏసీ అద్దె డిసెంబర్ నుంచి సంవత్సరం దాటిపోద్దనమాట. మళ్ళీ 2 సంవత్సరాలు అద్దెయొచ్చు. ఒక్కొక్క ఏసీ వాళ్ళు 1, 2 నెలలు అనుకో నెలవారీ అద్దె మరి ఎక్కువ నెలలైతే 2 సంవత్సరాలు అద్దె కట్టాల్సి వద్ది. అది కూడా మీకు ఇబ్బందే. అవన్నీ చూసి తెలుసుకోండి మార్కెట్ గురించి అయితే మాత్రం. చాలా మందికి నష్టమండి. మీకే కాదండి. యార్డ్‌లో ఉన్న వ్యాపారస్తులకు నష్టమే. అందరికి నష్టమే. ఈ ఏడాది ప్రతి ఒళ్ళు నష్టపోయారు. ఎవరు బాగుపడలేదు. ఈ ఏడాది మిరగాయలు వ్యాపారం చేయడంలో బాగుపడలేదు. నష్టపోయారు. వదిలేసుకొని తర్వాత చూడండి ఇంకా అన్నట్టుగా కూడా ఒక ఆలోచనతో అంటున్నాను. అలా అని మొత్తం అమ్ముకోవద్దు ఏమో పెరిగిద్దేమో మీరు అంటున్నారు. పెరిగిద్దా మా ఏరియాలో పంట లేదన్న, మా ఏరియాలో నానా సేలు నష్టపోని అన్న, తెగుళ్ళు వచ్చినాయన్న, వరదలు వచ్చి కొట్టుకుపోని అన్న అని రకరకాలు చెప్తున్నారండి. మీ ఏరియాలో, మీ మండలంలో పోనీ, మీ పక్క మండలంలో చూడండి ఎవరిని అడిగినా కానీ పంటలు బాగున్నాయి అంటున్నారు చాలా మంది వరకైతే. పోయిన కాడ బాగున్నాయి అన్న, ఉన్న కాడ చాలా బాగున్నాయి అంటున్నారు. ఉన్న కాడే చాలా బాగున్నాయి పంటలు మంచిగా ఉంది అని కూడా అంటున్నారండి. అలాంటప్పుడు ఇంకా కష్టం. నెక్స్ట్ అలాగే ఈ జనవరి, ఫిబ్రవరిలో సరుకు రోజుకి 50, 60, 70 వేలు రావాలండి జనవరి నెలలో. అంత సరుకు గాని రాలేదా, సరుకు కొత్తది లేదని పాతదానికి పెరగొచ్చేమో, లేదంటే మాత్రం ఇదే రేట్ ఉండిద్ది. అది కూడా ఆళ్ళు చెప్పట్లే నేను అంటున్నాను. వాళ్ళైతే అసలు పెరగదనే చెప్తున్నారు చాలా మందిని అడిగితే అండి. నెక్స్ట్ అలాగే ఈ 341 కూడా మంచి డిమాండ్‌గా ఉన్న కాయ ఇవాళ 15,000 జరుగుతుంది. 18,000 అడిగిన కాయ కూడా సూపర్ డీలక్స్ ఇవాళ 15, 15,500 ఏస్తున్నారండి. నంబర్ 5 కూడా 150, 55 టాప్ డీలక్స్ సుపీరియర్ డీలక్స్ అయితేనే. లేదంటే 120 నుంచి 30, 35, 40 ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లోకొచ్చేసరికి. ఇలాగ ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా విషయాలకి ప్రతి ఒక్క క్వాలిటీ కాడ కూడా బాగా ఇదైనారు. తాలుగాయలండి. తాలు 13, 14,000 కొనుక్కున్నారు తేజ తాలు. ఇవాళ మొన్న 12, 11,000 అడిగినప్పుడు కూడా అమ్మల. 10,000, 11,000 అడుగుతారు. ఇప్పుడేమో 7,000, 8,000కి అమ్ముకుంటున్నారు. సరే ఎంతో కొంత మిగిలిద్దిలే ఇదైనా రేపు ఉండిద్దో లేదని కూడా కొందరు అనుకుంటున్నారు. అలాగే ఏసీలన్నమాట. ఏసీలు ప్రతి ఏసీలు ఈ వారం కూడా బాగా డెలివరీలు జరిగినాయి. ఆ ఏసీలన్నీ ఒక వీడియో తీశా. ఆ ఏసీల గురించి కూడా మీకు ఆదివారం చూపిస్తా. ప్రతి ఒక్క ఏసీలో ఎట్లా పనిచేయింది, ఏసీలో పనులేంది అది కూడా మీకు రేపు అప్డేట్స్ అందిస్తాను ఆదివారం కూడాను. నెక్స్ట్ అలాగే ఈ రకంగా చాలామంది అయితే వ్యాపారస్తులు కూడా ఎంతోమంది బాధపడుతున్నారండి. ఎవరికో వడ్డీకి ఇస్తే వాడు వడ్డీ ఎత్తాడో లేదో, ఈ కాయలు కొనుక్కుందాంలే వడ్డీ రాపన మన డబ్బులు మనకు వస్తాయి అనుకుని తిరిగి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కాల్ చేస్తున్నారు. రైతులే కాల్స్ చేస్తున్నారు. యార్డ్‌లో ఓనర్లు చాలామంది అందరూ కాదు కొంతమంది వరకు బాధపడుతున్నారండి ఇలాగ. ఇలా జరిగింది అబ్బాయి మేమే బాధపడుతున్నాం. మా సరుకు మా డబ్బులే మా చేతిని పెట్టిన డబ్బులే మాకు రాలేదు. తిరిగి లాసొచ్చింది. అమ్ముకుంటున్నాం. ఏం పెరిగిద్ది? ఇంక పెరిగే అవకాశాలు లేవు కాబట్టి మేము అమ్ముకుంటున్నామని కూడా అంటున్నారు. అందుకని ఒకసారి చూసి తెలుసుకోండి. వీళ్ళైతే అలాగని ఇప్పుడు అందరూ ఒకేసారి అమ్మేసరికి ఇంకా రేటు తక్కువ కొడుతున్నారనమాట. అందరూ ఒకేసారి ఈ నెలలోనే అందరూ ప్రతి వాళ్ళు అమ్మేసరికి రేట్ ఇంకా తక్కువ కొడుతున్నారు. ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా రకాలున్నాయి. రైతు సోదరుల కోసం ఇన్ఫర్మేషన్ చాలా 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 చెప్పాల్సి వస్తదండి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా పెద్ద వీడియో అయిపోద్ది. ఇదే మనకి సరిగ్గా చూడట్లేదు. ఆరుమూరు వచ్చేసరికి కూడా కొత్తవి వస్తున్నాయి. ఆరుమూరు కూడా 120 నుంచి 130 ఏస్తున్నారు కొత్తవైతే. పాతవైతే 110 అంతే. ఏసీకాయ అయితే 110, 115, 120 జరుగుతుంది ఎక్కువగా. ఆరుమూరు అయితే మాత్రం మన యాడ్‌లో ఆరుమూరు రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు. 26 వచ్చేసరికి కొత్తవైతే రావట్లేదు. 26 180, 150 రూపాయలు వేసిన కాయ 150 రూపాయలకి కడి కష్టంగా కొంటున్నారండి. సార్క్ 1, జీనీ 26 ఇవి కూడానండి. జీనీ 90, సినర్జీ 90 ఇవన్నీ కూడా 130, 40, 50 ఈ మధ్యలో వేస్తున్నారండి. క్వాలిటీ బాగుంటే మాత్రం. లేదంటే 100 నుంచి 120 వేస్తున్నారు. సీడ్ రకాలు ఏవైనా కానీ బిఎఫ్‌లు 70 రూపాయల నుంచి వేస్తున్నారు ఎర్రగాయలండి. 70, 80, 90 వేస్తున్నారండి బిఎఫ్‌లు అయితే. బాగుంటే 100 రూపాయల దాకా వేస్తున్నారు. 95, 100, 105 అండి. సీడ్ రకాలు మీడియాలు ఈ సంవత్సరం ఏసీకాయ అయితే 90 నుంచి 100, 110 ఎక్కువ జరుగుతున్నాయండి. ఇట్లా డైలీ మీ ఇచ్చే అప్డేట్స్ అండి. వీలైనంత దీనికి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాను. వీలైతే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మిరపకాయల గురించి ఎవరికైనా కావాలన్నా 2, 3 బస్తాలు నిన్నటిదాకా ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు కావాలన్నా వీలైతే పంపించగలను కూడా. కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.